తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం హాట్గా సాగింది. నేతల మధ్య సమన్వయం లేమి సమస్యగా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా వార్కు ఫుల్ స్టాప్ పెట్టాలని పలువురు నేతలకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న తరుణ్ చుగ్ బండి సంజయ్తో మళ్లీ పాదయాత్రలు చేస్తే ఎలా ఉంటుందని పలువురు నేతలను అడిగారట. తరుణ్ చుగ్ పదే పాదయాత్ర అంశాన్ని ప్రస్తావించినా నేతలు మాత్రం సైలెంట్గా ఉండిపోయారట. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ప్రజలకు దగ్గరయ్యేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిపారు. గాంవ్ చలో బస్తీ చలో కార్యక్రమాలను త్వరితగతిన ప్రారంభించాలని నిర్ణయించారు. అయోధ్య రామమందిర కమిటీకి సాధ్యమైనంత సహకారం అందించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ నెల 14 నుంచి 22 వరకు ఆలయాల్లో స్వచ్ఛ అభియాన్ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. కొంతమంది పెద్దలు, పార్టీ శాసనసభ్యులు వీళ్ళందరినీ కూడా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది. మా పార్టీ శాసనసభ్యులు రాష్ట్ర నాయకులతో కలిపి 17 మందిని ఈ రకంగా ఈరోజు నిర్ణయించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జెస్ కూడా రేపు మళ్ళీ ఈరోజు కూర్చొని చర్చించి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళని కూడా రేపు ప్రకటిస్తాము. అదేవిధంగా కొంతమంది పార్లమెంట్ కన్వీనర్స్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలను సమన్వయం చేయడం కోసము పార్లమెంట్ కన్వీనర్స్ కూడా నియమిస్తున్నాము. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సవాళ్లను అధిగమించి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది. టికెట్ల కేటాయింపు నుంచి ప్రచారం వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై కమలనాథులు పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు. 17 పార్లమెంట్ స్థానాలకు పొలిటికల్ ఇన్ఛార్జీలను ప్రకటించిన బీజేపీ త్వరలోనే పార్లమెంట్ కన్వీనర్లను, ప్రభారీలను నియమించినట్టుగా రాష్ట్ర పార్టీ ప్రకటించింది. స్వార్థ రాజకీయాలు, స్వలాభం కోసం వచ్చేవారిని బీజేపీ చేర్చుకోదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్కి చెందిన అనేక మంది నేతలు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. ఈటెల రాజేందర్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అందరితో కలిసి ఉంటానని స్పష్టం చేశారు బండి సంజయ్. ఇవాళ తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను భారతీయ జనతా పార్టీ సభ్యులను గెలిపిస్తే ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. మోడీ గారిని ఒప్పించి మెప్పించి సార్ తెలంగాణ ప్రజలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నారు సార్. అందుకే ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేయాలి సార్, దానికి ఇంకా సహకరించాలి సార్. గతంలో ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకోలే, కేంద్ర ప్రభుత్వానికి అభివృద్ధి చేద్దామని సహకరించలే. అది దుర్మార్గ ప్రభుత్వం, మూర్ఖ ప్రభుత్వం, దాని పీడ విరగడైంది సార్. కనీసం ఇప్పుడన్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మోడీ గారిని ఒప్పించి మెప్పించే అవకాశం ఉంది కాబట్టి మోడీ గారు దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమాజం వాళ్ళు ఆలోచించి ఇవి ఢిల్లీ ఎన్నికల్లో మోడీ గారి ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉంది. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రక్షాళనపై తెలంగాణ కమల సారథి కిషన్ రెడ్డి దృష్టి సారించారు. రాబోయే 2 రోజుల్లో పలు జిల్లాలకు సంబంధించి పార్టీ కొత్త అధ్యక్షులను ప్రకటించనున్నారని సమాచారం. బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అభిప్రాయాలు సేకరించారు. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి, వైపే ఎమ్మెల్యేలు మొగ్గు చూపినట్టుగా సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు త్వరలోనే బీజేఎల్పీ నేతను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు, కొత్త నియామకాలతో కమలనాథుల ప్రయోగాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.